Hello, welcome to our channel, Reason to Realize. Thank you, first of all. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి ఒక విశ్వాసం కలిగి ఉంటాడు, ముఖ్యంగా దేవుని విషయంలో. దేవుడు ఉన్నాడు అని నమ్మే విశ్వాసం, దేవుడు లేడు అని నమ్మే విశ్వాసం. చాలా మంది నాస్తికులు ఏమనుకుంటారంటే, నాస్తికులు అంటే దేవుడు నమ్మని వారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు విశ్వాసం లేదు అనుకుంటారు. నాను దేవుడు లేడు అనేది కూడా ఒక విశ్వాసమే కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రతి వారికి విశ్వాసం ఉంటుంది. అయితే నేనేమంటానంటే, చాలా మంది దేవుడు లేడని నమ్మేవారు కానీ, దేవుడు ఉన్నాడు అని నమ్మేవారు కానీ, చాలా మంది చేయనటువంటి పని ఏంటంటే, వారి విశ్వాసం గురించి వారు పరిశీలన చేయరు. అంటే వారి విశ్వాసం గురించి వారికి నిశ్చయత లేదు, షూరిటీ లేదంటే షూరిటీ లేదు. దాన్ని ఏమంటారంటే గుడ్డి భక్తి, గుడ్డి విశ్వాసం అంటారు. చాలా మంది నాస్తికులు ఏమనుకుంటారంటే, దేవుడు నమ్మేవారు గుడ్డి విశ్వాసం ఉన్నారు, గుడ్డి భక్తి చేస్తున్నారు అనుకుంటారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే, నాస్తికులు కూడా, దేవుడు లేడు అని నమ్మేవారు కూడా, వారి నమ్మకం విషయంలో కూడా వారు ఎటువంటి పరిశీలన చేయరు. వారు కూడా గుడ్డి విశ్వాసమే. ఎందుకంటే దేవుడిని నమ్మేవారు కొంతమంది, చాలా మంది, లేదంటే తమ తల్లిదండ్రులు చెప్పారనో లేదా వంశపారంపర్యంగా వస్తున్నానో వాడు అలా కొనసాగుతుంటారు అదే మార్గంలో, అదే మతంలో. లేదంటే దేవుడు లేడు అని నమ్మేవారు కూడా అంతే. ఏదో ఒక విషయాన్ని చూస్తారు, లేదంటే వారి జీవితంలో ఏదో ఒక విషయం తమకు నష్టం జరుగుతుంది. దాన్ని బట్టి ఒక నిర్ణయానికి వచ్చేస్తారు, ఏంటి, దేవుడు లేడు. అయితే ఈ ఛానల్ ఎందుకు పెట్టాలనుకున్నాను, ఎందుకు వీడియోస్ చేయాలి అనుకున్నానంటే, ప్రతి మనిషి కూడా తమ విశ్వాసం గురించి పరిశీలన చేసుకోవాలి. నా విశ్వాసం గురించి నేను పరిశీలన చేసుకుని, నా విశ్వాసం ఎంతవరకు నిజంతో మ్యాచ్ అవుతుంది అనేది నేను తెలుసుకోకపోతే, అప్పుడు ఏంటంటే నేను గుడ్డి భక్తులు ఉండిపోతాను. గుడ్డి భక్తి వల్ల వచ్చే నష్టం ఏంటంటే, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్డి భక్తి అంటే గుడ్డివాడిలాగా నడుస్తూ ఉంటాం. ఏం తెలియకుండా ఎటు వెళ్తున్నాము, ఏం చేస్తాము, ఎందుకు చేస్తాము తెలియకుండా చేస్తూ ఉంటాం. అంతేకాదు, దానివల్ల మతోన్మాదం పెరిగిపోతుంది, మూర్ఖత్వం పెరిగిపోతుంది. అందుకే కొంతమందికి ఇప్పుడు వారి విశ్వాసం గురించి కానీ, వారి మతం గురించి కానీ మనం ఏమన్నా అన్నాం అనుకోండి, వెంటనే వాళ్ళు చాలా హాస్టైల్గా రియాక్ట్ అవుతారు. అంటే చాలా విపరీతంగా ప్రతిస్పందిస్తారు, రియాక్ట్ అవుతారు. అంతేకాదు, దానివల్ల అనేక గొడవలు అవుతుంటాయి. పగలు ద్వేషాలు పెంచుకుంటూ వెళ్తుంటారు. ఎందుకండి అన్నీ కూడా తన విశ్వాసం మీద తనకు తెలియక ఎవరన్నా తన విశ్వాసం గురించి ఒక పాయింట్ రైజ్ చేస్తే దానికి సమాధానం చెప్పడానికి బదులు ఏం చేస్తాడు, రిటాలియేట్, పగ తీర్చుకోవాలి, పగ పెట్టుకుంటాడు, ద్వేషం పెట్టుకుంటాడు, గొడవలు దిగుతుంటాడు. కాబట్టి నా చిన్న ప్రయత్నం ఏంటంటే, మనుషుల్లో కొంచెం చైతన్యం పుట్టించాలి, తమ విశ్వాసం గురించి ఆలోచింపచేయాలి. అలాగా వాళ్ళ విశ్వాసం గురించి ఎంతవరకు వారు నిజమైంది ఏంటి అనేది పూర్వపరాలు అంటారు కదా, పూర్వపరాలని కూడా తెలుసుకుని సత్యాన్ని గ్రహించాలి. యూ షుడ్ నో ద ట్రూత్స్. దాని గురించి నా చిన్న ప్రయత్నం.
భవిష్యత్తులో కొన్ని వీడియోస్ నేను చేస్తాను. ఆ వీడియోస్ అన్ని చూసి ఏ విషయాల్లో, విశ్వాసం విషయంలో, నమ్మకం విషయంలో మనం పరిశీలన చేయాలి, ఏ విషయాలు గ్రహించాలి అని నేను షేర్ చేస్తాను. ఆ విషయాలు మీరు కూడా పరిశీలన చేసుకోవచ్చు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఆ వీడియోస్ మీకు కూడా వస్తాయి. అప్పుడు ఆ విషయాలు మీరు కూడా పరిశీలన చేసుకోవచ్చు. ఇది అందరికీ, చూసే వాళ్ళందరూ కూడా చాలా ఉపయోగపడుతుంది నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనది, ఈ రోజుల్లో చాలా ప్రాముఖ్యమైనది. ఎస్పెషల్లీ మతం విషయంలో కానీ, దేవుని పట్ల విశ్వాసం విషయంలో కానీ, ఒకరి మీద ఒకరు పగతో రగిలిపోతూ, ఒకరి మీద ఒకరు పరస్పరం దాడులు మాటలతో కానీ చేతులతో కానీ చేస్తూ చాలా పెరిగిపోతున్నారు. చాలా మంది చూస్తే తమ విశ్వాసం గురించి మాట్లాడారు కానీ ఎదరోడు విశ్వాసం గురించి చెప్తుంటారు. దాంట్లో తప్పుంది, దీంట్లో తప్పుంది అని అంటాను. కానీ నేను నమ్మిన విశ్వాసం ఎంత గొప్పది అని చెప్పేవాడు తక్కువ. అలా చెప్పుకోవాలంటే నీకు తెలుసుండాలి నీ విశ్వాసం గురించి. కాబట్టి ఆ విధంగా ఆలోచింపచేసి వాళ్ళ విశ్వాసం గురించి కొన్ని సత్యాలు వాళ్ళు తెలుసుకునేలా చేయాలని నా కోరిక, నా ప్రయత్నం. మీరు కూడా అలా చేయాలనుకుంటే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ఫాలో అవ్వండి, పరిశీలన చేయండి. మీ విశ్వాసం గురించి ఉన్న సత్యాలు వెలికి తీసుకుని మీ విశ్వాసం గురించి వెలికి తెలుసుకోండి. థ్యాంక్ యూ.